వ్యాప్తంగా కోల్కతా జూనియర్ మహిళా డాక్టర్ గ్యాంగ్ రేపు దుమారం రేపుతుంది. మహిళా డాక్టర్ గ్యాంగ్ రేప్పై కేంద్ర ప్రభుత్వం స్పందించి న్యాయం చేసే వరకు ఉద్యమ బాట కొనసాగిస్తామని కడప రిమ్స్ జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న డాక్టర్లకు సాంఘికంగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయని, మహిళల వైపు ఎవరైనా కన్నెత్తి చూడాలంటే భయపడే పరిస్థితి కల్పించేటువంటి చట్టాలను రూపొందించాలని ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు. ఇక కిరాతకంగా ఓ మహిళా డాక్టర్ హత్య చేయబడితే ఇప్పటి వరకు నిందితులను శిక్షించడంలో స్థానిక బెంగాల్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని అన్నారు. రానున్న రోజులు ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టకపోతే పెద్ద మహిళా ఉద్యమమే ఏర్పడుతుందని హెచ్చరించారు. ఎందుకు జరుగుతున్న ఈ సంఘటనలు మహిళల మీద అనేది ప్రశ్నించుకోవాలా. వైద్య వృత్తే కాదు, డాక్టర్స్లోనే కాదు, అమ్మాయిలు బయటికి వెళ్తే సేఫ్టీ లేని పొజిషన్ ఉంది. ముఖ్యంగా దీని మీద చట్టాలు మారాల్సిన అవసరం ఉంది. వీరి మీద విచారణ తొందరగా జరగాల్సిన అవసరం ఉంది. కఠినమైన శిక్షలు జరగాల్సిన అవసరం ఉంది. అలాగనే మహిళల రక్షణ మీద ప్రభుత్వాలు ఎక్కువ ప్రాధాన్యత తీసుకొని ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎక్కడైనా కానీ నిఘా వ్యవస్థను పెట్టి కఠినతరమైన చట్టాలు చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మహిళలు ఇప్పుడు అందరితో సమానంగా ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్క రంగంలోనూ ముందుకెళ్తున్నారు, బయటికి వస్తున్నారు. వాళ్ళు వాళ్ళ వృత్తిలో సక్సెస్ఫుల్గా ముందుకు పోతున్నారు. దానివల్ల వాళ్ళు రాత్రి పగళ్ళు పని చేయాల్సిన అవసరం ఉంది, నైట్ డ్యూటీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదంటే ఆ టైంలో బయటికి పోవాల్సిన అవసరం ఉంది. చట్టాలు ఎప్పుడో తయారు చేశారు, దాన్ని బట్టి నడుస్తుంది సమాజం. ఇప్పుడున్న పరిస్థితికి చట్టాలు మారాల్సిన అవసరం ఉంది, సెక్షన్స్ మారాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వ విధానం కూడా మారాల్సిన అవసరం ఉంది. మహిళల రక్షణ దిశగా ప్రత్యేక దృష్టి సారించి వెళ్లాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఈ యొక్క విషయం మీద మేము ముందుకెళ్ళి పనిచేయడం జరుగుతుంది. అలాగనే నేను కోరుకునేది ఒకటే అండి, తను పడిన కష్టానికి జస్టిస్ దక్కాలి. ప్లస్ మా వర్క్ ప్లేస్ లో సేఫ్టీ రావాలి, సెక్యూరిటీ పెంచాలి. సో మేము ఎక్కడ ఎలాంటి కష్టాలు పడకుండా మా వర్క్ మేము చేసుకోవాలి. డాక్టర్స్ అంటే దేవుళ్ళు కాదండి, మేము మనుషులమే, మాకు కష్టాలు ఉంటాయి, మాకు కూడా సేఫ్టీ కావాలి. సో మా బాధను కూడా అర్థం చేసుకొని మీరందరూ మాకు ఒక విషయం అక్కడ ఏం జరిగిందో అమ్మాయికి ఒక్కటే కాకుండా యాక్షన్ తీసుకోకపోతే అబ్బాయిలందరూ ఇలానే బిహేవ్ చేస్తారేమో అన్న భయం కూడా మా అందరిలో ఉంది. ఎందుకంటే అసలు ఇంత స్ట్రైక్ చేస్తుంటేనే ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే ఫ్యూచర్లో ఇంకొక మనిషికి ఇంకో అమ్మాయికి జరిగితే ఎవరు రెస్పాండ్ అవుతారు?